హలో అండి, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా, శ్రీశైలంలో బండి పార్కింగ్ పెట్టినప్పటి నుంచి గానీ మనకు నాట్ ఓన్లీ శ్రీశైలం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా బండి పార్కింగ్ పెడితే డబ్బులు ₹100 పార్కింగ్‌కి, సెల్ ఫోన్ పెడితే డబ్బులు, చెప్పులు పెడితే డబ్బులు, బొట్టు పెట్టుకున్నా డబ్బులు, దర్శనానికి వెళ్ళినా డబ్బులు, లైన్‌కి ఒక దర్శనంకి ఒక డబ్బులు ఉంటాయన్నమాట, కొన్ని డబ్బులు. ఎందుకంటే 150 నుంచి 500, ₹1000 ఇలా లైన్‌కి అభిషేకానికి ఒక్కొక్కటి, అర్చనానికి ఒక్కొక్కటి, ఇలా మన హిందువుల మీద దోచుకుంటూనే ఉంటారన్నమాట. దీని మీద మాత్రం ఎవ్వరు మాట్లాడరు. మన స్పెషల్‌గా ఎవరో ఎందుకు మనమే మాట్లాడడం. మనం వెళ్ళినామా, దర్శనం చేసుకున్నామా, అమ్మ దర్శనం మాత్రం బాగా అయిపోయింది. అయ్యా నాయనా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకుంటావు. ఇది ఫ్రీ దర్శనం అనేది గంటల తరబడి ఆపుతారు. ఎందుకు ఆపుతారు? వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఇలా గంటల తరబడి లైన్ ఆపామనుకోండి, డబ్బులు ఉన్న దాంట్లో వెళ్తారు, మనకి ఇన్కమ్ బాగా వస్తుంది, మనం తీసేసుకొని గవర్నమెంట్ బాగా ఇది ఈ హిందువుల నుంచి డబ్బులు తీసుకున్న డబ్బులు హిందువులకి ఖర్చు పెట్టాలి కదా. కనీసం వాళ్ళకి ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పడుకోవడానికి రూమ్స్ కూడా ఉండవన్నమాట. అంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే వస్తారు, డబ్బులు లేని వాళ్ళు కూడా వస్తారు కదా. వాళ్ళ బతుకులేంది రోడ్డు మీద పడి వాళ్ళు దోమలు కాసుకుంటా, ఈగలు కాసుకుంటా చచ్చిపోయి దేవుని దగ్గరికి రావాలి, ఏమన్నా కానీ ఇది కావాలి. కనీసం వాళ్ళు పడుకోవడానికి కూడా వసతులు కల్పించినప్పుడు ఇంకెందుకు ఇంతమంది దారుణం టెంపుల్స్ లో ఇన్ని ఫండ్స్ వస్తున్నాయి కదా, మరి ఏం చేస్తున్నారు? కనీసం దేవుడా నువ్వే దిక్కు అని దేవుని దగ్గరికి వస్తే పడుకోవడానికి కూడా రూములు లేక, దోమలు కరుచుకుంటా, ఈగలు కరుచుకుంటా, వాళ్ళ ఆడపిల్లలకు స్నానం చేయడానికి కూడా కనీసం వసతులు లేకపోతే ఇంకెందుకు దేవస్థానానికి వస్తున్నారు? అంటే వీళ్ళు మొత్తానికి దేవస్థానానికి రావద్దు, దేవుని దగ్గరికి రావద్దు అనే ప్లాన్ లో వీళ్ళు ఉన్నారా? దీని గురించి మాత్రం మనం వాళ్ళు ఎవరు మాట్లాడరు. వచ్చినామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోయినామా, మనకు వచ్చింది ఏంటి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనం ఈ రోజు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోవచ్చు కదా. ఎవరి టైం ఎప్పుడు ఎట్లా వస్తుంది కదా, చెప్పలేం కదా. మరి ఇది మాట్లాడరు. ఇలా మాట్లాడిన వాళ్ళని, అరే ఓరా నువ్వేంది మాట్లాడేది, నువ్వేంది మాకు చెప్పేది, పోరా అవలాగా నువ్వేంది చూతగానే ఉన్నావు, మాకు చెప్తున్నావు, మాకు తెలియదా అని పోరా అవలాగా నువ్వేంది అని ఇలా మాట్లాడతారు. వాని కింద నానా బూతులు పెడతారు, వాడు మతోన్మాదిలా చేస్తారు, వాడిని ఇంకా అదే ఘోరంగా పెడతారు. ఇలా సమాజం తయారైందనమాట. ఇక్కడ ఎవరి మతం వారికి గొప్ప, ఎవరిది వాళ్ళకి. ఇది ఒకరి మతాన్ని మనం కించపరచొద్దు, ఒకరి మతం వాళ్ళకి గొప్ప. నేను వేరే మతాల గురించి మాట్లాడలేదు. హిందువులు వెళ్తే ఎందుకు కనీసం వసతులు కూడా కల్పించారు అంటే ఎవరు అడగారో, ఎవరు మాట్లాడారన్నా, మన వాళ్ళు మాట్లాడరు, నిజంగానే మాట్లాడరు. ఇదే మీరు చూడండి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా చెప్తే మీరు చేస్తారో చేయరో తెలియదు కానీ, ఇదే మీరు డ్యాన్స్ వీడియోలకు కానీ, మంచి వీడియోలకు కానీ, మంచి వీడియోలు అంటే అదే డ్యాన్స్ వీడియోలు, అమ్మాయిలు వాళ్ళు వీళ్ళేస్తే మాత్రం లైకులు మిలియన్స్ ఉంటాయి, అలాగే షేర్లు మిలియన్స్ ఉంటాయి. దానికి ఎందుకు కొడతారో ఏం కొడతారు, ఇలా మాట్లాడే వాళ్ళని మాత్రం అవలగాడు చూతేగాడు వీడియో పెద్ద ఇదని మాట్లాడతారు. ఈ వీడియో మీకు ఒక్కరికి నచ్చినా చాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలో ఒక్కరికి మార్పు వచ్చి మీరు మాట్లాడగలగాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు ఎంతో మంది రోడ్డున పడి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ బాధతో వీడియో చేసి పెడుతున్నాను. దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.